డాక్టర్ గారు, ఐటీ ఎంప్లాయీస్ కి మధ్య పైల్స్ అనేది కామన్ గా వింటున్నాం. అసలు ఎందుకు ఇలా అవుతుంది? IT employee is also part of the society. General public లో 15% of the population is suffering from piles any moment. బట్ వీళ్ళల్లో రిస్క్ కొంచెం ఎక్కువ కనపడుతోంది. ఎందుకు అంటే దే ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ వర్క్ కంటిన్యూస్లీ సిట్టింగ్ జాబ్ చేస్తున్నారు. నెంబర్ 2 ఏంటవుతుంది, వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, ఇంట్లో ఫుడ్ అది తినడం ఉండదు వాళ్ళకి. క్యాంటీన్ కెఫ్టేరియా ఉంటుంది, అక్కడి నుంచి తీసుకుంటారు. నెంబర్ 3 లాంగ్ సిట్టింగ్ అవర్స్ కాజెస్ ప్రెషర్ ఆన్ ద ఏరియా వేర్ ద పైల్స్ ఇస్తే. నెంబర్ 4 ఏంటంటే వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఒక IT ఎంప్లాయీస్ మీరు 10 మందిని చూసారంటే 6 జీన్స్ ప్యాంట్లే వేసుకుంటూ ఉంటారు. సో దే ఆర్ ఆల్ టైట్ ఫిట్టింగ్ క్లోత్స్. నాట్ ఓన్లీ పైల్స్, లెట్ మీ రిమైండ్ యూ, బీ కాషియస్ అబౌట్ ఫర్టిలిటీ ఆల్సో ఇన్ వేరింగ్ దిస్ టైప్ ఆఫ్ అటైర్. స్పెషల్లీ ఫుడ్ ఏం తింటారు వీళ్ళు, కాఫీ అది అవుతూ ఉంటారు అస్తమానం. సో ఏంటంటే చాట్ ఫుడ్స్ అవుతుంటాయి, కాఫీ టీ ఎక్కువ వెళ్తూ ఉంటుంది, అండ్ ద ఫుడ్ ఆల్సో ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ బిర్యానీ అని ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. సో దీస్ ఆల్ ఆల్మోస్ట్ జనరల్ గా చెప్పాలంటే జంక్ ఫుడ్ అంటాం మనం, నాట్ హెల్దీ ఫుడ్ డెఫినెట్లీ. నెంబర్ 1. నెంబర్ 2, లాంగ్ సిట్టింగ్ అవర్స్ ఏంటంటే దాన్ని ప్రెషర్ అవుతుంది. పైల్స్ ఈస్ ద ప్రైస్ ఏ మ్యాన్ పేస్ ఫర్ స్టాండింగ్ ఇరెక్ట్. తిన్నగా నుంచుంటే గ్రావిటీ వస్తుంది, కంటిన్యూస్ కూర్చుంటే కూడా 50% of the price you are paying. Number 4 ఏంటంటే the seating arrangement must be very fine. It must be made of sponge and there must be a little well ventilated. కూర్చునేసరికి ఎయిర్ అది వెళ్తుంది, అలా ఉంటే బాగుంటుంది. My advice to the IT employees is, be on guard about your food that you're taking. Be careful about the coffee and tea you're consuming. Take care of the junk food that you're eating. When you're sitting, have a small sponged seat underneath yourself and get up and keep walking. Your job is good. You're doing a lot of service for the country. You're doing a lot of good to your family. Take care that you are also good. Thank you.